వెల్కమ్ టు పిడి టీవీ. ఏపీలో ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత చాలామంది కూడా ఈవీఎం మిషన్లో ట్యాంపరింగ్ గురయ్యాయి, అందుకని వైసీపీ పార్టీ ఓడిపోయిందంటూ కూడా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అలాగే వైసీపీ పార్టీ నేతలు కూడా ఏదో తేడా జరిగిందని చెప్తూ ఉంటే వైసీపీ పార్టీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఈవీఎం మిషన్లు వద్దు, బ్యాలెట్ పేపర్లు ముద్దు అని చెప్తున్నటువంటి నేపథ్యంలో ఈవీఎం మిషన్ల గురించి పెద్ద ఎత్తున కూడా ఒక చర్చ అయితే జరుగుతుంది. అయితే రాబోయేటువంటి ఎన్నికల్లో ఈవీఎం మిషన్ల మీద ఎన్నికలు జరిగితే లేదా బ్యాలెట్ పేపర్ వైపు మొగ్గు చూపుతారా, అసలు నిజంగా ఏపీలో ఈవీఎం మిషన్లను హ్యాకింగ్ చేశారా అనేటువంటి ఈ మిషన్ల గురించి అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సందీప్ గారు. సార్, ఏపీలో ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత చాలామంది ఈవీఎం మిషన్లో ట్యాంపరింగ్ గురై హ్యాక్ చేశారంటూ కూడా అంటున్నారు. నిజంగా అలాంటి జరిగినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయంటారు? అసలు సాధారణంగా అయితే మనకి ఎలక్షన్ కమిషన్ చెప్పేటువంటిది మనం ఒకసారి గమనించినట్లయితే ఈవీఎం మిషన్స్ అనేవి హ్యాక్ ప్రూఫ్, ట్యాంపర్ చేయటం అనేది జరగదు. ఇది ఎలక్షన్ కమిషన్ చెప్తున్నటువంటి అంశం. దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో కూడా గతంలో కేసులు వేయటం జరిగింది. ఇప్పటి వరకు వాటిని హ్యాక్ చేయొచ్చు అనేటువంటి అంశానికి సైంటిఫిక్ ఎవిడెన్స్ అయితే ఏం లేదు, ప్రూవ్ చేయలేకపోయారు ఎవరు. ఎందుకని అంటే ఏ ఎలక్ట్రానిక్ డివైస్నైనా సరే హ్యాక్ చేయాలి అంటే అది ఇంటర్నెట్కి కనెక్ట్ అవ్వాలి లేదా బ్లూటూత్కి కనెక్ట్ అవ్వాలి. ఏదో ఒక డివైస్కి ఇంకొక డివైస్కి కనెక్ట్ అవ్వగలిగేటువంటి సామర్థ్యం ఉంటే మరొక డివైస్ నుంచి దీన్ని ఆపరేట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. దాన్ని మనం హ్యాకింగ్ అంటాం. కానీ ఇక్కడ ఇది వేరే ఏ డివైస్కి కనెక్ట్ కాదు, దాంట్లో ఉన్న సిస్టమ్ అనేది అలాంటిది. కాబట్టి ఇక్కడ హ్యాక్ చేయటం అనేది సాధ్యమయ్యేటువంటి విషయం అయితే కాదు. ఎందుకంటే ఇది వైఫైకి కనెక్ట్ కాదు, ల్యాన్ కనెక్షన్ ఉండదు, ఇంటర్నెట్కే కనెక్ట్ అవ్వదు, బ్లూటూత్కి కనెక్ట్ అవ్వదు, ఇన్ఫ్రారెడ్కి కనెక్ట్ కాదు. మరి దేనికి కనెక్ట్ అవ్వనప్పుడు మరొక డివైస్ దీంతో ఎలా అనుసంధానం అవుతుంది, ఇంకొక డివైస్ తోటి దీన్ని ఎలా ఆపరేట్ చేస్తాం, అది సాధ్యమయ్యేటువంటి అంశం కాదు. ఇది ఒక వర్షన్. ఇక ఎందుకు వీళ్ళందరూ ఈవీఎంస్ ట్యాంపరింగ్ అయినాయి, ఈవీఎంస్ హ్యాక్ అయినాయి అని చెప్తున్నారు అంటే సహజంగా ఓడిపోయినటువంటి పార్టీలు ఏవైనా సరే ఆ పార్టీ నేతలు కావచ్చు, పార్టీ అభిమానులు కావచ్చు చెప్తూ ఉండటం అనేది సహజంగా మనం చూసేదే. 2019 ఫలితాల తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇదే విషయం గురించి మాట్లాడారు. ఈవీఎంలో వద్దు, బ్యాలెట్ అభివృద్ధి చెందిన అమెరికా లాంటి దేశాలు కూడా బ్యాలెట్ పేపర్ తోటే వెళ్తున్నాయి, మనం కూడా బ్యాలెట్ పేపర్తో వెళ్ళొచ్చు కదా. సో పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నారు, కాలం గొప్పతనమో ఈవీఎంలో గొప్పతనమో జగన్మోహన్ రెడ్డి గెలిచారు. సో అదే ఆరోపణలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు. ఈవీఎంలో వద్దు, మనము బ్యాలెట్ ఓటింగ్కి వెళ్దామని. మరి 2019లో ఆయనే చెప్పారు, మీరు ఏ బటన్ నొక్కారో దానికి సంబంధించినటువంటి స్లిప్పు వీవీప్యాట్లో ప్రింట్ అవుతుంది, అది మీకు కనిపిస్తుంది ఏ గుర్తు అనేది. కాబట్టి మీరు దానికి సంబంధించి అపోహలు పడాల్సిన అవసరం లేదు, ఈవీఎంలు ఫుల్లీ సెక్యూర్డ్ అని చెప్పి. ఆ రోజు సెక్యూర్డ్ అన్న ఆయనకి ఈరోజు ట్యాంపరింగ్ ఎలా కనిపించింది మరి? సో ఇది సహజం. వాళ్ళ ఓటమికి సంబంధించి పార్టీల నేతలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, అభిమానులు కావచ్చు చెప్పుకుంటూ ఉంటారు. ఇవి కామన్గా ఉండేటువంటి అంశాలే, కానీ ఎక్కడా కూడా సైంటిఫిక్ ఎవిడెన్స్ అయితే లేదు ఒక విషయం. ఇక రెండోది ఏంటి అంటే వీళ్ళు ఏదైతే హ్యాక్ అయినాయి, ట్యాంపరింగ్ అయినాయి, ఇంకోటి ఏదో ఒకటి చెప్తున్నారు కదా. సో దీనికి సంబంధించి ఇలాంటి అపోహలు రావడానికి కారణాలు ఏంటి అంటే మెజారిటీలు, భారీ మెజారిటీలతోటి గెలవటమే ఇలాంటి అపోహలకి కారణం ఒకటి. రెండోది ఏంటి అంటే గత ప్రభుత్వం భారీ స్థాయిలో సంక్షేమాలను అమలు చేస్తుంది. సో వాళ్ళ మైండ్ సెట్లో ఏముందంటే మనము ఇంతగా సంక్షేమ పథకాలు ఇచ్చాము, ప్రతి ఇంటికి తక్కువలో తక్కువ ₹1,00,000 వెళ్ళి ఉంటాయి కనీసం అంటే. సో ఇంత తీసుకున్న ప్రజలు మనకు ఓటేయకుండా ఉంటారా? గతంలో ఏ ప్రభుత్వము ఇంత ఇవ్వలేదు, మనమే ఇచ్చాము, భవిష్యత్తులో వచ్చే ప్రభుత్వం ఇస్తుందో లేదో కూడా తెలియదు. మరి అలాంటిది ప్రజలు మనకెందుకు ఓటేయరు, ఖచ్చితంగా మనకే వేసి ఉంటారు, ఏదో గోల్మాల్ జరిగింది అనేటువంటి ఒక అభిప్రాయం. ఫస్ట్ వీటిల్లో నుంచి బయటకు రావాలి. ఎందుకని అంటే భారీ మెజారిటీలు అంటే ఒకటి గమనించాల్సింది ఏంటంటే 2019లో ప్రతి పార్టీ కూడా సింగిల్గా పోటీ చేసింది. అంటే వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్ ఇన్ని పార్టీలు పోటీ చేసినాయి. సో ఓట్ షేర్ అనేది అన్ని పార్టీలకి విడిపోయింది. కానీ 2024కి వచ్చేటప్పటికి టీడీపీ, జనసేన, బీజేపీ ఒక కూటమిగా పనిచేసినాయి, వైసీపీ, కాంగ్రెస్ విడివిడిగా పోటీ చేసినాయి. సో వైసీపీ ఓటింగ్ కొంత కాంగ్రెస్ చీల్చడానికి అవకాశం ఉంది, ఎందుకంటే అటువైపు ఉన్నది షర్మిల కాబట్టి. ఇటువైపు
జనసేన బీజేపీ ఓటింగ్ మొత్తం వచ్చి టీడీపీ దగ్గర సాలిడ్గా ఒక చోట స్ట్రక్ అయింది. సో ఈ కారణం చేత ఈసారి మెజారిటీలు ఎక్కువ ఉన్నాయి. గతంలో 151 సీట్లు గెలిచిన వాళ్ళ మెజారిటీలు చూస్తే మీరు 5,000, 10,000, 20,000 అంతకు మించి లేవు. కానీ మీరు ఈసారి మెజారిటీలు చూస్తే టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థుల మెజారిటీలు 90,000, 70,000, 60,000, 50,000. ఈ రీజన్ ఏంటంటే సాలిడ్గా ఒక చోట కమ్యూనికేట్ అవ్వటమే. సో దీన్ని అర్థం చేసుకోగలగాలి. ఓకే, సీఎంగా పనిచేసినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే ఈవీఎం ట్యాంపరింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఆయన చెప్పినటువంటి మాటలు బట్టి తెలుస్తూ ఉంది. ఈవీఎం మిషన్లు వద్దు, బ్యాలెట్ పేపర్లు కావాలని ఆయన కోరుతున్నటువంటి మాటల గురించి ఏమంటారు? సో అదే చెప్తున్నా కదా, గతంలో ఆయనే ఈవీఎం ది బెస్ట్, ఈవీఎంలో ఒక మంచి వీడియో ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు ఆయన. మళ్ళీ మామూలుగా చెప్పటం కూడా కాదు, ప్రెస్ మీట్ పెట్టి మరి ఆయనతో పాటు ఆ రోజు గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కూడా ఆయన వెనుకున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆదిమూలపు సురేష్ బాబు, చాలామంది ఉన్నారు. సో వీళ్ళందరూ ఉండగానే ఆయన చెప్పింది ఈవీఎంలు అనేవి ట్యాంపరింగ్ జరగవు. మీరు ఏదైతే ఆయన పోలింగ్ విధానాన్ని కూడా చెప్పారు ఆ రోజు. నిజం అది. ప్రతి పార్టీ కూడా తనకు సంబంధించినటువంటి ఏజెంట్ని పోలింగ్ బూత్లో పెడుతుంది. అభ్యర్థి తరపున ఒక కాన్స్టిట్యున్సీకి ఎన్ని పోలింగ్ బూతులు ఉంటే అన్ని పోలింగ్ బూతుల్లోనూ ఏజెంట్లను పెడతారు. సో ఉదయాన్నే ఫస్ట్ జరిగేది ఏంటంటే పీఓ, పోలింగ్ ఆఫీసరు, ఈ ఏజెంట్లతోటి మాక్ పోలింగ్ నిర్వహిస్తారు. మిషన్ సరిగా పనిచేస్తుందా లేదా, సియు కంట్రోల్ యూనిట్ కరెక్ట్గా ఉందా లేదా, ఇవన్నీ ముందు వీళ్ళు చెక్ చేస్తారు. మాక్ ఓటింగ్ అనేది వీళ్ళు వేస్తారు. ఫస్ట్ ఏజెంట్లు ఒక్కొక్కళ్ళు 50 ఓట్లు వేస్తారు. వీళ్ళకి నచ్చినటువంటి సింబల్కి వేసుకోమని చెప్తారు. అన్నీ చెక్ చేస్తారు వీళ్ళు. ఒకవేళ బరిలో గనక ఒక 16 మంది అభ్యర్థులు ఉన్నారనుకుందాం, ఒక్కొక్కళ్ళు 50 ఓట్లు వేశారనుకుందాం. సో ఎన్ని ఓట్లు పడతాయో ఆలోచించండి ఒక్కొక్క పోలింగ్ బూత్లో. ఇవన్నీ వేసిన తర్వాత వాటన్నింటిని ఎరైజ్ చేస్తారు. మళ్ళీ ఓవరాల్గా ఎన్ని ఓట్లు పోలైనవి, అందులో ఏ పార్టీకి ఎన్ని పడినాయి మొత్తం ఒకసారి మళ్ళీ వాళ్ళకే చూపిస్తారు. ఇవన్నీ కరెక్టేనా, బాగుందా, ఎవ్రీథింగ్ ఫైనా, వాళ్ళన్నీ చెక్ చేసుకుని ఓకే అని చెప్పి రిజిస్టర్లో సంతకం పెట్టాలి ఏజెంట్లు. పెట్టిన తర్వాత ఈ వీవీప్యాట్లో పడిన ఈ స్లిప్పులు ఇవన్నీ తీసేసి ఇవన్నీ పారేసి ఈ మొత్తం మిషన్ అంతా మళ్ళీ క్లియర్గా 0 ఉండేటట్టు చూసి మళ్ళీ వాళ్ళకి చూపిస్తారు. చూడండి, మీరు వేసిన ఓట్లన్నీ రిమూవ్ చేసేసాము, ప్రజెంట్ 0 ఓట్స్ ఇక్కడ ఏమీ లేవు అని చెప్పిన తర్వాత దానికి లాక్ వేసి సీల్ వేసేస్తారు. ఆ సీల్ అనేది మళ్ళీ కౌంటింగ్ రోజే తీసేది. ఇంకా ఆ తర్వాత మనం ఎప్పుడైతే సీల్ వేస్తారో దాని తర్వాత కామన్ పబ్లిక్ ఓటు వేయడానికి ఎలో చేస్తారు. ఈ ప్రొసీజర్ మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఎక్స్ప్లెయిన్ చేశారు. కాబట్టి ఏజెంట్లు ఎవరైతే ఆ రోజు ఓకే అని చెప్పి సంతకం పెట్టారో అంటే వాళ్ళు ఈవీఎం పర్ఫెక్ట్గా వర్క్ అవుతుందని ఒప్పుకున్నట్లేగా. అన్ని పార్టీలు ఏజెంట్లు ఉంటారుగా అక్కడ, ఓన్లీ టీడీపీ వాళ్ళే, జనసేన వాళ్ళే, వైసీపీ వాళ్ళే ఉంటారుగా. సో అందరూ కరెక్ట్గా ఉండి వాళ్ళందరూ ఓకే అని రిజిస్టర్లో సంతకాలు పెట్టినప్పుడు ఇంకా ఈవీఎంలో ట్యాంపరింగ్ ఎక్కడ జరిగింది, హ్యాకింగ్ ఎక్కడ జరిగింది, ఏ పోలింగ్ బూత్లో ఈవీఎంని ఇంటర్నెట్కి కనెక్ట్ చేశారు, దూరం నుంచి ఆపరేట్ చేసి హ్యాక్ చేశారు అనుకుంటానికి, ఇవన్నీ అసాధ్యమైనటువంటి అంశాలు. ఏదో మనం ఓడిపోయామనే బాధలో మాట్లాడి ఉండొచ్చు, కానీ ఒకటే సింపుల్ లాజిక్ మాట్లాడుకుందాం మనం. ఇవన్నీ వద్దు. ఏపీలో భారీ స్థాయిలో మెజారిటీతో గెలిచారు, 164 సీట్లతోటి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది, బాగానే ఉంది. అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు ఎలక్షన్ కమిషన్ని మేనేజ్ చేసి ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసి పెట్టుకోగలిగాడు, ఇదే కదా ఆరోపిస్తున్నటువంటి అంశం. సో ఒక స్టేట్లో అధికారంలో లేకుండా ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఈసీని మేనేజ్ చేయగలిగినప్పుడు అధికారంలో సీఎం హోదాలో ఉన్న మీరు ఈసీని మేనేజ్ చేయలేకపోయారా? సరే, అది కూడా వదిలేద్దాం. మరి కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోదీ మేనేజ్ చేయలేకపోయాడు ఎలక్షన్ కమిషన్ని. మరి ఆయన చంద్రబాబు సపోర్ట్తో ఎందుకు గవర్నమెంట్ ఫామ్ చేశాడు? సింగిల్గా బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు కదా. దెర్ మే బీ ఏ ఛాన్స్ కదా. నిజంగా లోక్సభకి పడేటువంటి ఓట్లని కనుక ట్యాంపరింగ్ చేయగలిగితే ఈవీఎం మిషన్స్ని, బీజేపీ పార్టీ ఈజీగా 400 సీట్లు తెచ్చుకోవచ్చు కదా. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా సెంట్రల్లో పెట్టుకోవచ్చు కదా. అసలు వాళ్ళకి మెజారిటీ లేకే కదా అటు నితీష్ కుమార్ది ఇటు చంద్రబాబుది సపోర్ట్ తీసుకుని వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేసింది. మరి వాళ్ళు మేనేజ్ చేయలేకపోయారా? అధికారంలో ఉన్న వాళ్ళు చేయలేని పనిని చంద్రబాబు చేశాడా? ఇది ఏ లెక్కలో సాధ్యం అవుతుంది ఒకసారి ఆలోచించండి. అది ఏంటంటే ఒక బాధలో మాట్లాడేటువంటి మాటలే తప్ప దీంట్లో వాస్తవాలు లేవు. సార్, మరి ఓటమి గురించి కారణాలు ఈవీఎం మిషన్ మీదే వైసీపీ పార్టీ వాళ్ళు వేసేస్తున్నారు, మరి ఏమంటారు మీరు?
నేననేది ఏంటంటే ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన పార్టీ తరపున పోటీ చేసినటువంటి అభ్యర్థులు కానీ పార్టీ నాయకులు కానీ ఎవరైనా సరే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు కార్యకర్తలు ద్వితీయ తృతీయ శ్రేణి నాయకులు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డితో సహా రియాలిటీ ఏంటి అనే దాన్ని ఖచ్చితంగా అంచనా వేసుకోవాలి. మేమంతా బాగానే చేశాము, మేమంతా పర్ఫెక్ట్గా చేశాము, మాకు ఓట్లు కూడా పడినాయి కానీ అవి మాకు పడకుండా చేశారు అనటం కరెక్ట్ కాదు. మీరు మంచిగా చెయ్యలేదు అని చెప్పి ఎవరు అనట్లేదు. ఇక్కడ సంక్షేమ పథకాలు అద్భుతంగా ఇచ్చారు, ఎవ్వరూ కాదనరు. కానీ మీరు అడిగారు నేను మంచి చేస్తేనే నాకు ఓటు వేయండి లేదంటే నాకు ఓటు వేయొద్దు అని. మీరు ఇక్కడ చేసిన మంచి కంటే ఇంకేదో మిమ్మల్ని డామినేట్ చేసింది ప్రజల్ని. మీకు ఓటు వేయనివ్వకుండా మీరు చేసిన మంచి కంటే ఇంకేదో పెద్దగా కనిపించింది. ఒక గీత చిన్నదవ్వాలి అంటే దాని పక్కన ఇంకో పెద్ద గీత గీస్తే సరిపోద్ది, ఆటోమేటిక్గా ఈ గీత చిన్నదైపోద్ది, దాన్ని చెరపాల్సిన అవసరం లేదు. సో అలాగే మీరు చేసిన మంచి గీతకి పక్కన చెడ్డ గీత ఇంకోటి ఏదో ఉంది, ప్రజలను ప్రభావితం చేసింది ఇంకేదో ఉంది. అదేంటి అనేది మీరు తెలుసుకునే ప్రయత్నం చేయాలి, ఆత్మవిమర్శ చేసుకోవాలి. అలాగే గ్రౌండ్ లెవెల్ రూట్ లెవెల్ నుంచి క్రింది స్థాయి కార్యకర్తల దగ్గర నుంచి జగన్ ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. ఆయన చుట్టూ ఉండే కోటరీ దగ్గర నుంచి కాదు, ఆయన చుట్టూ ఉండేవాళ్ళు, ఆయన దగ్గరకు వచ్చేవాళ్ళు, ఎమ్మెల్యేలు, గతంలో మినిస్టర్లుగా చేసిన వాళ్ళు, సలహాదారులుగా పనిచేసిన వాళ్ళు, ఓఎస్డీలుగా పనిచేసిన వాళ్ళు, వీళ్ళ దగ్గర నుంచి కాదు తీసుకోవాల్సింది. డబ్బున్నా లేకపోయినా పక్క పార్టీ వాళ్ళు దాడులు చేసినా ప్రాణం పోయే పరిస్థితే వచ్చినా చచ్చినా బతికినా వైసీపీతోనే ఉంటాము అని చెప్పేటువంటి కార్యకర్తలు ఉన్నారు చూడండి గ్రౌండ్ లెవెల్లో, వాళ్ళ దగ్గర తీసుకోవాలి అసలైన ఫీడ్బ్యాక్. అంటే జగన్ ప్రజల్లోకి రావాలి, పార్టీలతో నియోజకవర్గాల వారీగా కార్యకర్తలతో సమావేశం అవ్వాలి. అసలు ఏం జరిగింది గ్రౌండ్ లెవెల్లో, మనకి ఇక్కడ నష్టం కలగటానికి గల కారణాలు ఏంటి, ఏం జరిగింది ఏంటి అనేది వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకోవాలి. అప్పుడు అసలు చేసిన తప్పులేంటి, వాటిని ఎలా సరిదిద్దుకోవాలి అనేది ఒక ప్రణాళిక రూపొందించుకోవాలి. దాని ప్రకారం నెక్స్ట్ నేను ప్రజల్లోకి వస్తాను, రాష్ట్ర పర్యటనలు చేస్తాను, దాడులు జరిగిన వాళ్ళ కుటుంబాలను పరామర్శిస్తాను అంటే ఆల్రెడీ కొట్టేసి వాళ్ళకి ఏది అయిపోయిన తర్వాత ఒక నెల తర్వాత సంవత్సరం తర్వాత మీరు వెళ్ళి ఓదారిస్తే వచ్చేదేమి ఉండదు అక్కడ. సో ప్రస్తుతం వాళ్ళకి ఏదన్నా కావాలిస్తే లీగల్ ఎయిడ్ ఏదన్నా ఇప్పుడు చెయ్యాలి. ఒక సంవత్సరం తర్వాత మీరు చేసినా ఒకటే, చెయ్యకపోయినా ఒకటే. అవి కాకుండా ఇమీడియట్ యాక్షన్, దానికి సంబంధించి కమిటీలు ఏర్పాటు చేయాలి, ఎక్కడ దాడులు జరగకుండా కాపాడుకోవాలి కార్యకర్తల్ని. అవసరమైతే ఎట్లా ఉంటుందంటే ఇది పరిస్థితి రియల్గా దేశంలో రెండు పార్టీలు కార్యకర్తల్ని పిల్లల్లాగా కాపాడుకుంటాయి. ఎంఐఎం టీఎంసీ, తృణమూల్ కాంగ్రెస్ మమతా బెనర్జీ కార్యకర్తల్ని కాపాడుకునేటువంటి మొట్టమొదటి పార్టీ అంటే వాళ్ళదే. ఈ మధ్య టీడీపీ కూడా లాస్ట్ చూడండి, ఎక్కడ ఏం జరిగినా చంద్రబాబు లోకేష్ వెంటనే వెళ్ళారు కార్యకర్తల ఇంటికి. మీరు ఈ రోజు వరకు ఇంత జరుగుతున్న తాడేపల్లి నుంచి బయటికి రాల. సో ఇది కాదు కావాల్సింది మీ కార్యకర్తలకి మీరు ఉన్నారనే భరోసా కావాలి, ధైర్యం కావాలి, మేము ఉన్నాము అనేటువంటి భరోసా మీరు ఇవ్వగలగాలి. అవసరమైతే జిల్లాల వారీగా, మండలాల వారీగా, నియోజకవర్గాల వారీగా కమిటీలను ఏర్పాటు చేయాలి. వాళ్లకు సంబంధించినటువంటి లీగల్ టీంని ఇవ్వాలి, కంప్లైంట్లు ఇవ్వడానికి కావచ్చు, ఎవరైనా కార్యకర్తలు అరెస్ట్ అయితే బయటికి తీసుకురావడానికి కావచ్చు. ఈ విషయాన్ని ఇది జరిగింది, ఇలా కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు అనేది మీడియాలోను సోషల్ మీడియాలోను ప్రజలకు తెలిసేలా చేయటానికి కావచ్చు. మీరు నేరుగా వాళ్ళకి ఫోన్లో కానీ వీడియో కాల్ కానీ నేరుగా వెళ్ళి కానీ పరామర్శించడం కానీ ఇలాంటివి చేయాలి. వీటితో పాటు గ్రౌండ్ లెవెల్లో మీరు పరిస్థితులు ఏంటనేది కనుక్కోవాలి, తెలుసుకోవాలి. వాటి నుంచి నెక్స్ట్ అవుట్కమ్ ఎలా ఉండాలి అంటే ఏం చేశాము, తప్పేంటి, దాన్ని సరిదిద్దుకోవడానికి ఏం చేయాలి అనేటువంటి ఒక పక్కా ప్రణాళికతోటి బయటకు వచ్చి అప్పుడు రాష్ట్ర పర్యటనలే చేస్తారు. బస్సు యాత్రలు, సైకిల్ యాత్రలు, మోటార్ బైక్ యాత్రలు, లేకపోతే పాదయాత్రలు మీరు ఏమైనా చేసుకోండి. అప్పుడు పార్టీ నిలబడుతుంది తప్ప ఇంకా అవే ఊహల్లో మేమేదో చేసేసాము, మేమేదో ఉద్ధరించాము, మా కరెక్ట్గానే ఓట్లు పడి కానీ వాటిని పడనివ్వకుండా చేశారనేటువంటి భ్రమల్లో మాట్లాడుతూ ఉంటే ఈ 5 ఏళ్ళు గడిచినా కూడా ఇదే పరిస్థితుల్లోనే పార్టీ ఉంటుంది తప్ప ఒక అడుగు కూడా ముందుకు వెళ్ళదు. వీటి నుంచి బయటకు రావాలి. సింపుల్. మనం బాగున్నప్పుడు
లెక్కల గురించి మాట్లాడి మనం బాగోనప్పుడు విలువల గురించి మాట్లాడకూడదు, అది కరెక్ట్ కాదు. కాబట్టి ఇప్పటికైనా ఆ భ్రమల్లో నుంచి బయటికి రండి, వాస్తవం జరిగింది ఏంటనేది తెలుసుకోండి, ప్రజల్లోకి వెళ్ళండి. 150 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోవటం వెనకాల ఈవీఎం మిషన్లు వైసీపీ పార్టీ ప్రధాన కారణం అయితే ఖచ్చితంగా అంతే, దాంట్లో డౌట్ ఏం లేదు. మీరు ఒక్కటే, జగన్మోహన్ రెడ్డి చెప్పింది ఒకటే, అభ్యర్థుల్ని చూడొద్దు, నన్ను చూసి ఓటేయండి అన్నాడు. ఇక్కడ ఎవ్వరూ అభ్యర్థుల్ని చూసి ఓటేయలే, అందరూ జగన్మోహన్ రెడ్డిని చూసే ఓటేశారు. ఈ ఓటమికి కారణం జగన్మోహన్ రెడ్డే, దాంట్లో డౌట్ ఏమీ లేదు. అయితే ఆయనే కారణం ఎందుకు అనేటువంటి అంశాన్ని ఆయన తెలుసుకోవాలి, మనం చెప్పేది కాదు. ఈ 5 ఏళ్లలో ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక విషయంలో, ఏదో ఒక వర్గానికి అసంతృప్తి కలిగించి ఉండొచ్చు, బాధ కలిగించి ఉండొచ్చు, భయం కలిగించి ఉండొచ్చు, ఏదైనా కావచ్చు. 100కి 100 మందిని ఎవరూ సంతృప్తి పరచలేరు, అది అసాధ్యం. దేవుడి వల్ల కూడా కాదు 100కి 100 మందిని సంతృప్తి పరచడం అనేది. ఎక్కడో ఎంతో కొంత అసంతృప్తి ఉంటుంది, ఆ కొంత ఏ స్థాయిలో ఉంటుంది అనే దాన్ని బట్టే ఫలితాలు ఉంటాయి. ఇక్కడ ఇంత ఘోరంగా ఓటమికి చవి చూడటానికి కారణాలు 100 ఉండొచ్చు. మీరిచ్చిన పథకాల కంటే వాళ్ళు ఇస్తున్నటువంటి పథకాలు ఎక్కువ ప్రభావం చూపించి ఉండొచ్చు. సూపర్ 6కి సంబంధించినవి కావచ్చు, 2 పిల్లలకి 15,000 30,000 అమ్మఒడి ఇస్తాము, ముగ్గురుంటే 45,000 ఇస్తామనేటువంటి వాళ్ళ ప్రకటనలు కావచ్చు, 3 గ్యాస్ సిలిండర్లు కావచ్చు, కరెంటు బిల్లులు పెంచమని చెప్పింది కావచ్చు, మహిళలకు ఫ్రీ బస్సు ప్రయాణం కావచ్చు, రైతులకు 20,000 రైతు భరోసా కావచ్చు, ఇలా ఎన్నో ఉన్నాయి అంశాలు. సో ఒకవేళ చంద్రబాబు వస్తే ఈసారి ఇస్తాడేమో, గతంలో ఇవ్వలేదు అనేటువంటి పేరు పోగొట్టుకుంటానికైనా ఇస్తాడేమో. మీరు చంద్రబాబు ఇస్తాడని నమ్మకం ఏంటి, అలా నమ్మరు ప్రజలు అంటే ప్రజల మైండ్లో మీరు దూరి చూడలేదు కదా, నమ్ముతారో నమ్మరు అనేది. ఇంకొకసారి అవకాశం ఇస్తే చంద్రబాబు ఇస్తారేమో అనే థాట్ ఉండుండొచ్చు ప్రజలకి. చంద్రబాబుని అరెస్ట్ చేసినటువంటి సింపతి ఉండుండొచ్చు, అది మీకు బయటకు కనిపించి ఉండకపోవచ్చు, ఓటు రూపంలో దాన్ని ప్రజలు చూపించి ఉండొచ్చు, చెప్పలేం కదా. అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, పాస్ పుస్తకాల మీద మీ ఫోటోలు, ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇవ్వకుండా జిరాక్స్లు ఇవ్వటాలు, ఈవెన్ హద్దురాళ్ల మీద కూడా ఫోటోలు వేసుకోవటాలు, ఇలాంటివన్నీ కూడా చాలా ప్రభావం చూపించేటువంటి అంశాలు ఇవి. సో వీటిని మీరు గమనించుకోవాలి. మేము అంతా మంచిగా చేశామనే భ్రమంలో నుంచి బయటకు రావాలి. ఫస్ట్ ఎవరికి ఎక్కడ హర్ట్ అయ్యింది అనేది తెలుసుకోగలిగితే మీరు దాన్ని మాడిఫై చేసుకుంటానికి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఇది ఈవీఎంల ఓటమి అయితే కాదు, కేవలం స్వయంకృత అపరాధాల వల్ల కలిగినటువంటి ఓటమి మాత్రమే. ఓకే, థ్యాంక్ యూ సార్. సందీప్ గారు చెప్పినటువంటి మాటలు బట్టి చూస్తే వైసీపీ పార్టీ ఓడిపోవడానికి గల కారణాల్లో ఈవీఎం మిషన్లు ముందు చూపెట్టి అసలు కారణాలు దాచిపెట్టేస్తుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పటికైనా సరైన కారణాలు తెలుసుకుని ప్రజల్లోకి రావాలంటూ కూడా చెప్తున్నారు.